ఇలా ఎంతమంది చికెన్ కీమా మిర్చి బజ్జీ ట్రై చేశారో కామెంట్ చేసేయండి. అలాగే వెల్కమ్ టు రిచర్డ్ గురు. ఎలా ఉన్నారు మీరంతా? ఈ రోజు వచ్చేసి మా మమ్మీ చికెన్ కీమాతో మిర్చి బజ్జీ చేస్తానంటే వెంటనే మార్కెట్కి వెళ్ళి చికెన్ కీమా అయితే పట్టుకొచ్చేసాను. ఇలా మా మమ్మీ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి అన్నీ సన్నగా తరిగి ఏదైతే స్టఫ్కి మనకి కావాలో అవన్నీ వేసుకొని చికెన్ కీమాని బాగా ఆయించుకొని పక్కనైతే పెట్టేసుకున్నాం. ఈలోపు శనగపిండి పేస్ట్ కూడా మనం మంచిగా అన్ని రకాలు వేసేసుకొని ఆ పేస్ట్ కూడా చేసేసుకొని మిరపకాయలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. సో అందుకే గ్లాస్ కూడా ఇంట్లో చాలా పెద్ద గ్లాస్ ఒకటి ఉంటే అందులో ఈ పేస్ట్ అంతా వేసుకొని ఒక్కొక్క మిరపకాయ మంచిగా కట్ చేసుకొని లోపల ఉన్న ఇదంతా పీకేసి ఈ చికెన్ స్టఫ్ ఏదైతే ఉందో బాగా కూరి తర్వాత ఆ మిరపకాయని ఒక్కొక్క మిరపకాయ చూసారు ఎంత ఉన్నాయో అది పట్టుకొని ఆయిల్ ముందు బాగా వేడి చేసుకొని ఈలోపు ఆ గ్లాసులో బాగా ముంచి ఆయిల్లో వేస్తుంటే వేగాయి గైస్, మామూలుగా లేదు, చాలా క్రిస్పీగా వేగాయి అనమాట. తర్వాత పక్కన టమాటా సాస్ వేసుకొని ఒక్కొక్క మిర్చి బజ్జీ తింటుంటే ఆ లోపల చికెన్ తగులుతూ స్టఫ్ అయితే మామూలుగా లేదు. సో మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.